రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్, నమస్తే అండి. మీరు బీజేపీ రాష్ట్ర నాయకులుగా వచ్చారు కాబట్టి అసలు భారతదేశం పైన ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంది అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం మనం. ఏంటి, ఎలా చూస్తారంటే మొదటి నుంచి కూడా, అంటే ఇప్పుడు కాదు గతంలో కూడా అమెరికా చాలాసార్లు భారత్ విషయంలో పైకేమో సపోర్టివ్గా ఉన్నట్లు కనిపించినప్పటికీ అంతర్గతంగా వెన్నుపోటు పొడుస్తూనే వచ్చిందనేది చర్చగా ఉంది. మొన్నటి రీసెంట్ ఇష్యూస్ చూసుకున్నా కానీ అలాగే కనిపిస్తోంది. పాకిస్తాన్ వైఖరి విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు. ఆ తర్వాత యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ని భారతదేశానికి తీసుకొచ్చే వాళ్ళు వద్దామనుకున్నప్పుడు ట్రంప్ బహిరంగంగానే వ్యతిరేకించడం, నాకు ఇష్టం లేదని చెప్పడం. సరే, వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారు, మేము ఎలాగో వెళ్ళక తప్పదని వాళ్ళు వచ్చారు. కాకపోతే ఎలా చూడాలి ట్రంప్ వైఖరిని, ఎలా చూడాలి అమెరికా వైఖరిని, ఎలా చూడాలి భారత్ విషయంలో, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లయిపోయాయి అంటే, అది మిగతా కంట్రీస్ కి బెనిఫిట్ అవుతాయా లేకపోతే రేపొద్దున వాళ్ళకి లాస్ అవుతాయా, ఈ విధానాలన్నీ కూడా రేపొద్దున ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది అందరికి ప్రశ్నార్థకంగా కనపడుతుంది. ఎప్పుడు ఏం మాట్లాడతాడు కూడా అర్థం కాని పరిస్థితి ట్రంప్ లో కనపడుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక మాట మాట్లాడితే రేపు ఇంకొక మాట మాట్లాడతాడు. అదే మన టోటల్ గా రివర్స్ లో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది ఎప్పుడు కూడా ఈ ట్రంప్ని నమ్మే పరిస్థితిలో కనపడతలేడు. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ల విషయంలో చెప్పాలంటే భారత్ మీద పెద్దగా ఉండే అవకాశాలు లేవు. లెస్ దాన్ 20% ఉండే అవకాశాలు ఉంటాయి తప్పితే ఎక్కువైతే ఉండవు. మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే, ఏదైతే బ్రిక్స్ కంట్రీస్ అని చెప్పంటున్నాడు కానీ, ఏషియన్ కంట్రీస్ కానీ మిగతా కంట్రీస్ లో 25% నుంచి 50% వరకు టారిఫ్ వేస్తా అన్నాడు. మనం వచ్చిన కొత్తలో చైనా మీద కూడా మీ మీద 50% టారిఫ్ వేస్తామని చెప్పి బెదిరించండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు తగ్గిస్తా ఉన్నాం అండ్ మళ్ళీ మాట్లాడి నెగోషియేషన్స్ పెంచుకుందాం, మాతో కన్సల్ట్ అవ్వండి అని చెప్పి కన్సల్టేషన్ స్టార్ట్ చేయటం, తర్వాత తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టిండు. సో ఇదంతా ఏంటంటే భారత్ మీద ఏమైనా కూడా చేసినా కూడా బ్రిక్స్ కంట్రీస్ లో భారత్ కూడా ఉంది కాబట్టి రష్యా నుంచి ఆయిల్ కొనుద్దనో లేకపోతే మిగతా కంట్రీస్ ని బెదిరించడం అలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి తప్పితే చేసే అవకాశాలు అయితే భారత్ మీద, ఎందుకంటే భారత్ సఖ్యతగా ఉంది ఇప్పుడు దాకా. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారు ముందు నుంచి కానీ, తర్వాత ఇప్పుడు రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా పెద్దగా ఇష్యూస్ అయితే కనపడతలేవు. నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ట్రేడ్ నెగోషియేటర్స్ వాళ్ళతో కన్సల్టేషన్స్ లో ఉన్నారు. డెఫినెట్ గా భారత్ మీద మాత్రం పడే అవకాశం లేవు. కానీ ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉందో, లైక్ చైనా మీద కానీ మిగతా ఏషియన్ కంట్రీస్ మీద కదా ఏదైతే టారిఫ్ వేస్తా ఉన్నారో, ఆ టారిఫ్ విషయంలో భారత్ మెరుగ్గా ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు భారత్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఏదైతే స్పేస్ ఉందో దాన్ని ఉపయోగించుకుంటే మరి $1 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కానీ, అగ్రికల్చర్ కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో వాటి మీద పెంచాల్సిన బాధ్యత ఇప్పుడు తీసుకోవాలి, పెంచాల్సిన అవసరం కూడా ఉంది చెప్పాలంటే. సో అందుకని అంత డెసిషన్ తీసుకొని ముందుకు పోయే అవకాశాలు కనపడతలేదు. అంటే వెంకటరెడ్డి గారు, అంటే ఒకవైపు భారత్ మేడ్ ఇన్ భారత్ లేకపోతే మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం తీసుకొచ్చినప్పటికీ అంతగా వర్కౌట్ అవుతున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా మనం దిగుమతులపైన చాలా వరకు ఆధారపడుతున్నాం. ఈ రోజు కూడా చాలా వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మనకు చైనాకు పెద్దగా పడకపోయినప్పటికీ చైనా పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాట్ జస్ట్ చైనా, చాలా దేశాలపైన ఆధారపడుతున్నాం దిగుమతుల విషయంలో. అంటే మన మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం వచ్చినప్పటికీ కూడా ఎందుకు పెద్దగా మార్పు రావట్లేదు? చిన్న స్థాయి పరిశ్రమలను ఎంకరేజ్ చేయట్లేదు, ఏం జరుగుతోంది? యాక్చువల్గా మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, లేకపోతే స్టాండప్ ఇండియా కానీ, స్టార్ట్అప్ ఇండియా, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే చేంజెస్ ఉన్నాయి. డెఫినెట్ గా లక్షల స్టార్ట్అప్స్ వచ్చినాయి, ఎన్నో కంపెనీస్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తూ ఉన్నాయి. ఈ కోవిడ్ దగ్గర నుంచి చైనాలో ఉన్నాయన్నీ కూడా ఇక్కడికి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫస్ట్ మనమే ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు చైనా ఉండేది, ఇప్పుడు మనం ఉన్నాం. సో అలాంటివి 100 యూనిట్లు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకు తెలుసు, మననే ఏదైతే 5th ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వచ్చాం, ఏది ఇండియన్
వరల్డ్ ఎకానమీలో. సో అలాంటిది డెఫినెట్ గా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఎస్, మీరు అన్నట్టుగా ఏదైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే R&D సెక్టర్స్ కానీ, లేకపోతే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ చైనా మీద, ఫార్మా సెక్టర్స్ కానీ మిగతా వాటి మీద ఆధారపడతా ఉన్నాం. సో వాటిని ఎప్పుడైతే అధిగమిస్తామో డెఫినెట్ గా భారత్ కూడా ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేబినెట్ అంతా కూడా ఆలోచిస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయాలని చెప్పి. అందుకనే ఈ స్టార్ట్అప్స్ కానీ మిగతా ఇక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవి వస్తా ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున మరి ఆ నిధులు వెచ్చిస్తా ఉన్నారు, ఫండ్స్ వస్తా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోతే మాత్రం డెఫినెట్ గా. మీరు ఇంకోటి చూస్తే డిఫెన్స్ సెక్టర్స్ లో మనం ఎప్పుడు కూడా భారత్ ఎక్స్పోర్ట్ లో చాలా తక్కువ ఉండేది, ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం 1,25,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తాం ఇప్పటిదాకా. సో అది పెరుగుతా ఉంది, ఎందుకంటే అది డెఫినెట్ గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామే. ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వల్లనే ఇప్పుడు మిగతా కంట్రీస్ కి మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా, ఏది డిఫెన్స్ ఐటమ్స్ కూడా, జాకెట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఆ స్థితిలో లేము. తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా చిన్న చిన్న ఏప్రిన్స్ కానీ, లేకపోతే మాస్కులు కానీ, మిగతా చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ వాడేవి, అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉన్నాయి. సో చాలా పెద్ద చేంజ్ వచ్చింది. కాకపోతే ఇంకా రావాలి. మనం చైనాని అధిగమించాలంటే ఇంకా స్పీడ్ పెంచాలి. కాకపోతే జీడిపి విషయంలో ఎక్కడ కూడా మనం తక్కువేం లేదు. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే మిగతా కంట్రీస్ కంపేర్ చేసుకుంటే స్టేబుల్ గా ఉన్నాం. సో స్టేబుల్ గా ఉన్నాం, ఎకానమీ స్టేబుల్ గా ఉంది. దీని మీద ఇంకో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా థర్డ్ ప్లేస్ లోకి, మనకు తెలుసు, మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, వికసిత్ భారత్ 2047 కి ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1 స్థానం తీసుకురావాలన్న ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో వీటిలో రాజీ అయ్యే ప్రసక్తి లేదు. అందుకే ట్రంప్ కూడా భారత్ మీద టారిఫ్స్ వేయాలంటే కొంచెం వెనకాడుతున్నాడు. అంత ఈజీగా వేసే అవకాశాలు లేవు. మిగతా కంట్రీస్ మీద టకాటకా ఈ రోజు చెప్పేస్తే ఇంకొక గంటలో టారిఫ్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ భారత్ విషయంలో అట్లాంటి డెసిషన్స్ ఎక్కడ కూడా మరి ట్రంప్ తీసుకోలేకపోతా ఉన్నాడు. ఇది డెఫినెట్ గా ఒక ఫ్రెండ్షిప్ కానీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ, భారత్ ఒక ఇంపార్టెంట్ భాగస్వామిగా, తర్వాత ఏషియన్ కంట్రీస్ లోనే భారత్ ని ఒక నమ్మదగిన దేశంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టే ఈ రోజు వాళ్ళు డెసిషన్స్ తీసుకోలేకపోతా ఉన్నారు. సో డెఫినెట్ గా ఇది ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో భారత్ ఇంకొక మంచి ఎకానమీ విషయాలు మాత్రం డెఫినెట్ గా, ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా విషయాలు మాత్రం డెఫినెట్ గా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. రైట్. ఎస్, లక్ష్మీనారాయణ గారితో